నా పేరు గజ్జల చెన్నకేశవులు. ఎక్కడి నుంచి వస్తారు? మేము ఉమ్మడి నెల్లూరు జిల్లా, ప్రస్తుతం తిరుపతి జిల్లా వెంకటగిరి నుంచి వచ్చామండి. ఏం చేస్తారన్న మీరు? వృత్తిరీత్యా రియల్ ఎస్టేట్, కూలి ఇట్లా ఏది పడితే చేస్తూ ఉంటాము. ప్రొవిజన్స్ ఇలాగా. అంటే ఎలా అనిపిస్తుంది ఈ 4.5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తారు? దాదాపు అన్ని వర్గాలకి ఆదుకుంటున్నాం, అన్ని కులాల వరకు మనం చేసామని చెప్తున్నాడు ఆయన. మరి ఎలా అనిపించింది మీకు? ఏం చెప్తారా? ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఒక అవకాశం అనే ఉద్దేశంతో అధికారంలో వచ్చారు. ఈయన అధికారంలో వచ్చినప్పటి నుంచి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పేసి అందరికీ నమ్మపలికిచ్చి ఓట్లు దండుకోవడం కూడా జరిగింది. అన్ని సామాజిక వర్గాల వారు వీరికి ఓట్లేసి గెలిపించుకుంటే వీరు చేస్తున్నటువంటి అరాచకాలు అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈ రోజుకి చూస్తే అభివృద్ధి సున్నా, అరాచకం మిన్న అన్నట్టు వీళ్ళ పరిపాలన ఉంది. ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తే ఎక్కడ పెట్టిన దాడులు, మహిళలపై అత్యాచారాలు, అరాచకాలు చేయడం తప్ప నుంచి వీళ్ళు రాష్ట్రంలో అభివృద్ధి చేసిందంటూ ఏం లేదు. ఏ విధంగా అంటే వీరు ప్రభుత్వం అక్రమ కట్టడం అని చెప్పేసి ప్రజావేదికను కూల్చామని చెప్పి అన్నారు. వీళ్ళు మొట్టమొదటిసారిగా అధికారంలో వచ్చినప్పుడు ప్రజావేదికను కాదు కూల్చింది, ఎస్సీ ఎస్టీలు నివాసం ఉంటున్నటువంటి నివాస గృహాలు అవి కూల్చి అది కప్పిపుచ్చుకోవడానికి అక్రమ కట్టడమైనటువంటి ప్రజావేదికను కూల్చామని చెప్పేసి సమాజానికి చూపించడం జరిగింది. అలాగే చూసుకుంటూ పోతే ప్రతి ఒక్క సామాజిక వర్గానికి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఒక గిరిజన విభాగంలో చూస్తే 18 సంక్షేమ పథకాలు రద్దు చేయడం జరిగింది. వీరు పాదయాత్రలో ప్రతి ఐటీడీ పరిధిలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఏ ఐటీడీ పరిధిలో కూడా వీళ్ళు ఇలాంటి పథకం తీసుకొచ్చిన దాకా లేదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి 16-18 సంక్షేమ పథకాలు రద్దు చేయడం జరిగింది. ట్రైకర్తో 60% కేంద్ర నిధులతో ముడిపడి ఉన్నటువంటి ట్రైకర్ని నిర్వీర్యం చేశారు. అలాగే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసినటువంటి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని రద్దు చేసి వీళ్ళు అమ్మఒడి ఇస్తున్నామని చెప్తున్నారు. ఆ అమ్మఒడికి ఏ విధంగా నిధులు వస్తున్నాయంటే ఎస్సీ ఎస్టీ సప్లై నిధులని దారుమల్లించి అమ్మఒడి పథకం కానీ వీళ్ళు కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ గతంలో ఇచ్చినటువంటి పథకాలు రద్దు చేయడం కూడా జరిగింది. అలా చెప్పుకుంటూ పోతే గిరిజనుల విషయానికి వస్తే నేను ఒక గిరిజనుడిగా చెప్తున్నాను. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 2014లో అధికారంలో వచ్చినప్పుడు రాకముందు చూస్తే మాతా శిశు మరణాలు అనేవి 34% ఉండేవి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చాక 34% అనేది తగ్గి 12% పడిపోయి మరోసారి రెండోసారి 2019లో గెలిచిండు కూడా ఆ 12% కూడా తగ్గించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తుండేవారు. కానీ ఈ వైసీపీ అధికారంలో వచ్చాక ఆ పర్సంటేజ్ అనేది మాతా శిశు మరణాలు పెరిగాయి. గిరిజనులకి ఇచ్చే సంక్షేమ పథకాలు రద్దయినాయి. గిరిజనులకి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పెళ్లిపీటల మీద పెళ్లి కానుక గిరిజన పుత్రిక పెళ్లి కానుక అనే పథకం ఇవ్వడం కూడా జరిగింది. ఐటీడీ పరిధిలో ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఇచ్చి గిరిజనులను అభివృద్ధి చెందేలా చేసింది. కానీ ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఏ ఒక్క సంక్షేమ పథకం ఇవ్వకపోగా మాతా శిశు మరణాలు పెరిగాయి, గిరిజనుల నిరుద్యోగులు పెరిగారు. అలాగే సంక్షేమ పథకాలని అటకెక్కించాడు. కానీ ఎక్కడ పట్టినా గిరిజనులపై దాడులు, వారి యొక్క స్థలాలు కబ్జాలు చేసుకోవడం తప్ప వీళ్ళు అభివృద్ధి చేసిందంటూ ఏమీ లేదు. అంటే అన్న ఇక్కడి నుంచి కూడా చంద్రబాబు నాయుడు అధికారంకి వస్తే ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం అని అంటున్నారు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా జనవరి నుంచి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తామని అన్నారు. ఎలా అనిపిస్తుంది? అది పుల్లిని చూసి నక్క వాత పెట్టుకోవడం తప్ప నుంచి మరొకటి కాదు. ఈ యొక్క పథకాన్ని గతంలో కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తుంది, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది. వీళ్ళతో పాటుగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూడా సూపర్ 6లో భాగంగా ఇది కూడా ఒక పథకంగా రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అది పులి లాంటి చంద్రబాబు నాయుడు గారిని చూసి వాత పెట్టుకుంటుంది నక్క తప్ప నుంచి వీళ్ళు మైండ్లో నుంచి వచ్చినటువంటి ఆలోచన అయితే కాదు, కాఫీ చేస్తున్నారు అంతే. అంటే ఈయన చెప్తున్నాడు నేను ఇంత మంచి చేశాను, గిరిజన సంక్షేమాన్ని కూడా యూనివర్సిటీలు తీసుకొచ్చాను, దాదాపు 2 యూనివర్సిటీలు తీసుకొచ్చాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చెప్తారు? ఎవరికి? గిరిజనులకా? ఎవరు? చంద్రబాబు నాయుడు గారు? జగన్మోహన్ రెడ్డి గారు గిరిజన యూనివర్సిటీలు తీసుకొచ్చారు అంటున్నారు. కానీ ఆ గిరిజన యూనివర్సిటీ ద్వారాగా ఎంతమంది విద్యార్థులకి విద్యను అందించారు? గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీలు కావచ్చు, ఇలాగ పేద బలహీన వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెస్ట్ అవైలబుల్ స్కూల్ ద్వారా కావచ్చు, అంబేద్కర్ విదేశీ విద్యా విధానం ద్వారా కావచ్చు అనేక మంది విద్యను అందుబాటులో తీసుకురావడం జరిగింది. అలాగే అనేక మంది నిరుద్యోగుని పరిశ్రమలు తీసుకొచ్చి వారికి ఉపాధి కలిగించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క యువతలకి నిరుద్యోగ వృత్తి ఇస్తూనే వారి యొక్క ఏ కేటగిరీలో ఉన్నారో వాళ్ళు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు వారి యొక్క కార్పొరేషన్ ద్వారాగా సంక్షేమ సబ్సిడీ రుణాలు ఇచ్చి కూడా నిరుద్యోగం అనేది తగ్గించడం జరిగింది. అభివృద్ధి యువత చెందడం కూడా కీలక పాత్ర పోషించడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం.
అంటే ఏం చెప్తున్నాడు కదా, వాలంటీర్లు ఇచ్చాం, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం ఈ రోజు అని చెప్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ అనేది మేము సింపుల్గా చెప్తామంటే మీకు ఏ విధంగా అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం జన్మభూమి కమిటీని తీసుకొచ్చి 5 మంది కావచ్చు 6 మంది కావచ్చు జన్మభూమి కమిటీ సభ్యులు ఏర్పరిచి ఉచితంగా జన్మభూమి కమిటీ సభ్యుల ద్వారా సేవ చేయడం జరిగింది. ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చాక అది కూడా కాఫీ కొడుతూనే ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి వాళ్ళకి కేవలం వారు చేస్తున్నటువంటి కష్టానికి ఫలితంగా 5,000 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళు జీతం పెంచమని అడిగినా, గుడ్డి చేక చేస్తున్న జీతాలు పెంచమని అడిగినా మీరు చేస్తుంది గౌరవవేతనం, దానికి గౌరవవేతనం ఇస్తున్నాం, మీరు చేస్తుంది ఉద్యోగాలు కాదు, మీరు కూడా మా పార్టీ కూలీలు అని ఉద్దేశించి చెప్తూ వాళ్ళకి 5,000 రూపాయలు ఇస్తున్నారు. అంతే తప్ప వాలంటీర్ అనేది అది ఉద్యోగ వ్యవస్థ కాదు, వైసీపీ పార్టీ కార్యకర్తల వ్యవస్థ అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అంటే ఈరోజు ముఖ్యంగా ఆయన మాట్లాడుతున్నాడు, మళ్ళీ నేను ఎందుకు రాకూడదని చెప్పి ప్రజలను అడుగుతున్నాడు. మా నమ్మకం మా భవిష్యత్తు కూడా జగనే అని చెప్పేసి ఇలాంటి స్లోగన్లు స్టిక్కర్లు అందిస్తూ ఉన్నారు ఈ రోజున. మరి ప్రజలకు మళ్ళీ ఆయన అవసరం ఉందంటారు? ఖచ్చితంగా ఆయన అవసరం లేదని చెప్తాం. ఎందుకంటే ఒక్క అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో జనాలు అనుకున్నారు. వాళ్ళు చెల్లెలు కావచ్చు, వాళ్ళ తల్లి, మా తల్లి సమానరాలైనటువంటి విజయమ్మ గారు కూడా కావచ్చు, కొంగు పట్టుకొని ఓట్లు అడుక్కుంటే జనాలు ఒక అవకాశం ఇద్దాం, గతంలో రాజశేఖర రెడ్డి గారు మంచి పరిపాలన అందించారు కాబట్టి ఈయన కూడా అదే పరిపాలన చేస్తాడు, మంచి పరిపాలన ఇస్తాడు ఉద్దేశంతోనే ఆయనకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఆయన చేస్తున్నటువంటి అరాచక పరిపాలన ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క సామాన్యుడు తెలుసు, పేదవాళ్ళకి తెలుసు, బడుగు బలహీన వర్గాలకు అందరూ తెలుసు. కాబట్టి ఆయనకి ఇచ్చే అవకాశం కూడా కష్టమే, అవకాశం లేదు, అర్హత లేదు అంటాను. అంటే గెలుస్తాను 175 అంటున్నాడు ఈ రోజున, ఏమంటుంది? ఆయన నివాసం ఉంటున్నటువంటి పులివెందుల నియోజకవర్గంలో గెలమనండి 175 నియోజకవర్గాల తర్వాత దేవుడికి ఎరుగా. ఆయన ఉన్న మొన్న ఈ మధ్య కాలంలో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఏం జరిగింది? ఎమ్మెల్సీ ఎలక్షన్లో స్థానికుడే గెలిచాడు కదా టీడీపీ తరఫున, అక్కడ వైసీపీ క్యాండిడేట్ గెలవలేదు కదా. మరి స్థానికంగా గెలవని వ్యక్తి రేపు 175 నియోజకవర్గాలు గెలుస్తారని చెప్పేసి ఎవరు అనుకుంటారు? ఇదన్నీ ఎంతవరకు కరెక్ట్ అనిపించింది అసలు జనసేన తెలుగుదేశం కలవడం అనేది? దానికి ఏం చెప్తారు? ఈ యొక్క కలయికలోనే గతంలో కూడా ప్రభుత్వం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాష్ట్రంలో అరాచక పరిపాలన ఎక్కువైపోయింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి త్యాగశీలి. వాళ్ళ కార్యకర్తలను ఉద్దేశించి కూడా పదవులు అవసరం లేదు మనకి, ఎవరైతే నాతో ఉండాలనుకుంటున్నారో వాళ్ళు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలి అంతే తప్పనించి మన అధికారం కావాలని చెప్పేసి ఇంకేదో కావాలనే ఉద్దేశం అయితే మన పాటుపడాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోతుంది, ఈ రాష్ట్రం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నాడు. కలయికతో రేపు ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటాం. పదవులు అనేది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వారిద్దరు సమక్షంలో ఎవరికి ఏది తీసుకోవాలి, ఎవరికి ఏది ఇవ్వాలనేది వాళ్ళు ఇద్దరు నిర్ణయించుకుంటారు. దాన్ని మనం ఉద్దేశించి మాట్లాడేది కాదు కదా.